హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్క్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చేస్తామని చెప్పారు. ఖమ్మంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ ఓడిపోతాడనే భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అయోధ్య పేరుతో రాజకీయం చేయాలి అనుకున్నారు, కానీ అయోధ్యలోనే ఓడిపోయారని ఆరోపించారు. రేపటికి రాష్ట్ర పార్టీ తీసుకున్న తీర్మానాలు, దాని వివరాలంతా కూడా రేపు చెప్తారు. ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మళ్ళా వచ్చింది. ఈసారి ఎన్డీఏ కూటమి మధ్య పెద్ద హోరాహోరీ రాజకీయ పోరాటం జరిగింది. ప్రధానమంత్రిగా ఉన్న మోడీ రాజ్యాంగ విలువలు మొత్తం తొంగలో దొక్కి కేవలం ఓడిపోతాను భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాడు, అబద్ధాలను ప్రచారం చేశాడు. బహుశా గోబెల్స్ కానీ బతుకుంటే నేను ఎందుకు పనికిరాని చెప్పి నాకు ఆత్మహత్య చేసుకునేవాడు. అంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పాడు. కొండగట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో దొంగల చేతివాటం చూపించారు. పలువురు వద్ద నుండి నగలు కాజేశారు. ఓ దొంగను పట్టుకుని భక్తులు చితకబడ్డారు. దొంగ వద్ద 5,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో సమావేశం జరిగింది. ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని దేశవ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. इस अभियान ने सबको मां के प्रति अपना स्नेह जताने का समान अवसर दिया। वो अपनी तस्वीरों తిరుమల పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అధికారులు మంత్రి పొన్నంకి స్వాగతం పలికారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హరిద్వార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని చోట్ల వాహనాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాను అభివృద్ధి కోసం పాటుపడతానని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ మహానగరం లాగానే ఖమ్మం పట్టణానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపించి అందులో కొన్ని మంజూరయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులకు 654 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఈ బ్లూ ఇది పెట్టుకోండి. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఈ కొత్త రోడ్డుకి. ఇదేమో మునేరు మీద బ్రిడ్జి, యువతల పక్కది బ్లూదేమో మునేరు మీద బ్రిడ్జి అని అంటే దీన్ని కూడా అంత ఎత్తు లేపాలి. ఖమ్మం బోనకల్లు రోడ్డును కూడా అంతే హైట్ చేయకుండా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 7 నెలలుగా వస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి 11,000 ఉద్యోగాలు వేయడం సిగ్గుచేటన్నారు. జాబ్ క్యాలెండర్ను ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా సరే నిరుద్యోగుల సమస్యలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నిరుద్యోగులు ముందుండి నడిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను సమస్యలను చెడజేవున పెట్టినట్టు చేస్తూ ఉన్నాడు. అయితే మెగా డిఎస్ని 25,000లో ఉన్న 25,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది.
గ్రూప్ 1 పోస్టులలో ప్రిలిమ్స్కు 1:100 చొప్పున షార్ట్ లిస్ట్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. సింగరేణి సంస్థను ప్రైవేట్ పర్యటన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీసీ నేతలు విమర్శించారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో వచ్చే బొగ్గు బావులను వేలం వేయకుండా సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిన కేటాయించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక బ్రిడ్జి కింద రెడ్డిపాలెం గొమ్మూరు సుమారు 20 ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. గోదావరిలో నుంచి టేకు కల్ప గంజాయిని కూడా అర్ధరాత్రి రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అక్రమంగా రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీసీపీఎస్ పీడీ యూనిట్లలో 3 కార్మిక సంఘాలు సంయుక్తంగా మహాధర్నా నిర్వహించారు. గేటు ముందు నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలతో పాటు వారికి గతంలో అధికార యూనియన్ ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంప్లాయీస్ కోటార్స్ అర్హులైన ఎంప్లాయీస్ E3కి వెంటనే మంజూరు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమానికి 2 మంత్రులు రావడంతో కవరేజ్ చేయడానికి వెళ్ళిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఓ పోలీసు అధికారి పక్కకు నెట్టివేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. పలానా పాత్రికేయుడు అని చెప్పినా వినిపించుకోకుండా నెట్టివేయడంతో తోటి జర్నలిస్టులు అధికారి పైన నిరసన తెలిపారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ పై ఒక పోలీసు అధికారి ఈ విధమైనటువంటి ప్రవర్తన వెన్నడూ లేదని నిరసన వ్యక్తం చేస్తూ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు. సభా కార్యక్రమాలను కవర్ చేస్తున్న పాత్రికేయులపై పోలీసు అధికారి ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సీనియర్ పాత్రికేయులు ఖండించారు. కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల డెలివరీ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జెడ్పీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. జమ్మికుంట హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడం దారుణం అన్నారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంలో 2 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. జమ్మికుంట పట్టణంలో కూడా మంచి హాస్పిటల్ ఉంది. హుజురాబాద్ పట్టణంలో పోయిన ప్రభుత్వంలోనే అద్భుతమైన ఐసీయూ రెడీ చేసి పెట్టినాం. దయచేసి దాన్ని వెంటనే మీరు ఐసీయూని కూడా ఓపెన్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాతినిధ్యం లభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామిలతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ మంత్రి పదవిని తమకు వర్తిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి లభిస్తుందని లేక ముఖ్య నేతల హామీలతో పార్టీ చేరి గెలుపొందిన దివంగత మంత్రి కాక వెంకటస్వామి తనలైన వినోద్ వివేకులకు కేటాయిస్తారా లేక సామాజికంగా ఎస్టీ వర్గీయుడైన హెడ్మ బొజ్జకి ఇస్తారనే అంశంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా మరి దిగువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అదే జెండా మీద మరి ఇక్కడ వర్క్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ప్రేమ్ సాగర్ రావు మరి అనుకూలతలు ప్రతికూలతలు చూసుకున్నట్టయితే తను 2007 నుంచి 13 వరకు కూడా ఎమ్మెల్సీగా మరి ఉమ్మడి జిల్లాలో మరి అతను మరి ఎమ్మెల్సీగా కొనసాగారు. అదేవిధంగా మరి వివేక్ను చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా, వినోద్ను చూసుకున్నట్టయితే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరు కూడా ఏదైతే మంత్రి మరి పదవి వారికి వరుస్తుందన్న మరి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మాత్రం మరి ఎప్పటి నుంచో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ప్రజాదరణతో పాటు మరి పలు సేవా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి మరి ముఖ్యులుగా ఉన్నారని పార్టీ శ్రేణులు అయితే మరి చర్చించుకుంటున్నారు. మొత్తం మీద మరి కొత్తగా ఎన్నికైన మరి నిర్మల్ నుంచి మరి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడవ బొజ్జు కూడా మరి తనకు మంత్రి విస్తరణలో మరి వర్గంలో చోటు లభిస్తుందన్న ఆశనైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు కూడా నువ్వనేనా అన్నట్టుగానే ఉన్నారు. మొత్తం మీద మరి అధిష్టానం మరి ఎవరికి మరి అదృష్టం వరించనుందో వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డారు. అయితే మొత్తం మీద ఇదివరకే మరి ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక మరి
ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 12 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేశారు. మరి మిగిలిన మరి 6 మంత్రులకు సంబంధించి మరి అనంతరం కూడా మరి రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి లిస్ట్ అవుట్ను మరి పూర్తిగా మరి రేపు ఎవరిని మరి మంత్రిగా ప్రకటించనున్నారో, రేపటి ప్రమాణ స్వీకారంకు ఎవరు వెళ్ళనున్నారో అందరినీ ఉత్కంఠ కలుపుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. సీతారాం ప్రాజెక్టు వలన రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నష్టపరిహారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్తో మాట్లాడి ఇప్పిస్తానని తెలిపారు. గత ఎమ్మెల్యే హయాంలోనే ప్రాజెక్ట్ చేజారిపోయిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నరసయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. బ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో, అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ బయట ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా, ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా, హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనబడుతూ ఉంటాయి. వనపర్తి జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీల పదవి ముగిసిన సందర్భంగా వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డికి బొక్కే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. అక్కడ అందరి దగ్గర చేయాలని చెప్పి వాళ్ళకి అవసరమైతే అమౌంట్ కూడా ముందే కొంచెం డ్రా చేసి పనులు చేస్తాం. మ్యాక్సిమం అయిపోవచ్చు ఏమన్నా కూడా కంప్లీట్ చేద్దాం. దాంతోపాటు మహిళా సంఘాలందరినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలందరినీ 1 కోటి మందిని కోటీశ్వరం చేసే బాధ్యత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. లంచం తీసుకుంటూ గోపాల్పేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జింకల బీడు తండాకు చెందిన 3వ పాండ అనే వ్యక్తి దగ్గర 8,000 రూపాయల లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎన్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పోల్కపాడు మండలం గ్రామ శివార్లు గోపాల్పేట మండలంలో ఉంది. అయితే దానికి సంబంధించి ఒక 15 గుంటల ల్యాండ్ని వాళ్ళు అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కు చేంజ్ చేసుకోవడానికి 20 తారీఖు జూన్ నెలలో మీ సేవలో ఒక 4,200 రూపీస్ చాలం కట్టుకొని వచ్చి దాన్ని స్లాట్ బుక్ చేసుకొని తర్వాత 21 జూన్కి వచ్చి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాడు. అప్పుడు తన భార్య మరియు 2 విట్నెస్లు కన్సర్న్ డాక్యుమెంట్స్ అని పట్టుకొని వచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని కలిస్తే నాకు 15,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే, అప్పుడే నీ డాక్యుమెంట్స్ తీసుకుంటా, అప్పుడే నీకు సంబంధించిన ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది, అప్పటిదాకా చేయనని చెప్పాడు. ఆ తర్వాత కూడా మధ్యలో ఒక 1-2 టైమ్స్ కలిసినా కానీ అతను డబ్బులు ఇస్తే నేను చేస్తా, లేకపోతే లేదంటే నేను కొంచెం బిజావని సార్ అంతా నేను ఇచ్చుకోలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 10,000 తర్వాత లాస్ట్గా 8,000 ఇస్తే చేస్తా, అప్పుడే డాక్యుమెంట్ తీసుకుంటా, అప్పటిదాకా నేను తీసుకోవాలని చెప్తే అతను 26 రోజు వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో మహబూబ్నగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు 8,000 ఈరోజు మార్నింగ్ 11 o'clock ఆ ప్రాంతంలో రెడీ చేసుకొని వస్తే మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కంప్లైంట్ లోపల పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది. అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా టీంతో వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అతని దగ్గర నుంచి తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు గారి వద్ద నుండి ఒక 8,000 రూపాయల డబ్బులు లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశ సమగ్రత, పౌర రక్షణ హక్కులకై ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలను అమలు చేయడంతో బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 3 నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. వీటిపై న్యాయ నిపుణుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా మరికొందరు పౌర హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొంటున్నారు. నూతన చట్టాలతో పౌరులకు సత్వర న్యాయం చేరువవుతుందని చెప్తున్నప్పటికీ దేశ పౌరులందరికీ చట్టాల అమలు, న్యాయ విచారణలపై పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పౌర సామాజిక నిపుణులు అంటున్నారు. నూతనంగా ఆవిష్కృతమైన చట్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఏ విధంగా ఈ చట్టాలు ఉన్నాయని మరి చెప్పుకొస్తున్నప్పటికీ మరి కింది స్థాయి ఏదైతే జిల్లాల్లో కానీ మరి మారుమూల ప్రాంతాల్లో కానీ ప్రజలకు మరి వీటిపైన మరింత అవగాహన కార్యక్రమాలు చేస్తూ మరి చట్టాల పట్ల, న్యాయాల పట్ల అవగాహన కార్యక్రమాలతోటి ముందుకెళ్తామని పోలీస్ శాఖ అయితే చెప్తుంది. దీనిపైన మరి ఒకవైపు న్యాయ నిపుణులతో పాటు పోలీసు అధికారులు మరి ప్రజల్లో ఇవి ఏ విధంగా ఉన్నాయన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు 1వ తారీఖు నుంచి అమలు కావడం భారత ప్రజలకు మరియు ఏదైతే న్యాయం జరగవలసినటువంటి ప్రజలకు సత్వర న్యాయం జరగకపోవడం, గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి ఖచ్చితంగా గతంలోనైతే న్యాయం జరగాలంటే సంవత్సరాల క్రమాన జరిగిన రోజులు గడిచినా కానీ న్యాయం జరగకపోతుండే. మరి కొత్త చట్టాల మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా పేద ప్రజలకు మరి ఎవరైతే న్యాయం జరగాలనో రక్షణ జరగాలనో వాళ్ళకు ఖచ్చితంగా ఈ చట్టాల ద్వారా తొందరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తుంది. ప్రధానంగా ఏదైతే 0 FIR అంటూ ఏదో కొత్తగా డిజిటలైజేషన్ చేసింది, మరి ఇది చదువుకున్న వాళ్ళకు అనువుగా ఉంటుంది, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చదువు వచ్చిన వారికి అయినప్పటికీ దూరం ఉన్నప్పటి వారికైనా వాళ్ళ బంధువులు కుమారులు కావచ్చు వారి ద్వారా దాన్ని ఏదైతే 0 ద్వారా ఉన్నదో ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా పోలీసు శాఖ దగ్గరికే వెళితే ఒక్కొక్కసారి వీటిని పిటిషన్లు పక్కకు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా చేసినావంటే దానికి పరిష్కరించవలసిన బాధ్యత పోలీస్ అండ్ చట్టాల భారత న్యాయ చట్టాలకు కోర్టుకు కూడా ఈరోజు వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని పేద ప్రజలకు దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారత న్యాయ సమీక్ష చట్టం అనే కొత్త చట్టాలు తెచ్చిందో ఇంతకుముందు IPS చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ముఖ్యంగా హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టాల వల్ల ఎందుకంటే డ్రైవర్కు 10 లక్షల అంటే 7 లక్షల రూపాయలు జరిమానా, అంటే అలాగే 7 years జైలు శిక్ష ఉంది. దీనివల్ల అంటే డ్రైవర్ల మోటార్ రవాణా రంగం కూడా అంతా కూడా కూలీలయ్యే అవకాశం ఉంది. కావున భారత న్యాయ సంహిత చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కొత్త చట్టాలపై ఫస్ట్ ప్రజలకు ముఖ్యంగా ట్రైబల్స్ కానివ్వండి, ఆదివాసీ ఏవైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని ఏఐటీపరంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా డిజిటలైజేషన్ FIRల విధానికై ప్రజలకు ఏ విధంగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది? డిజిటలైజేషన్ అనేది అంటే FIR అనేది చాలా మంచిదే, కానీ దీనివల్ల ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా ఈ జిల్లాలో అసలే వెనుకబడిన ప్రాంతం ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. అంటే దానివల్ల లాభం ఏంది నష్టం ఏంది. అలాగే 0 FIR చేసిండు, అది చాలా మంచిది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా 0 FIR చేయవచ్చు. అంటే ఈ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటారో ఈయన అక్కడికి వెళ్ళాలని లేదు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళాలని మంచిది. కానీ ఈ చట్టాల్లో కొన్నిటి మాత్రం ఖచ్చితంగా సవరణ చేయాలని కోరుతున్నాం. సో బ్రిటిష్ చట్టాల్లో ఎలాంటి లోపాభిపుష్టంగా ఉండేటివి వాటిని ఇప్పుడు ఏ విధంగా మరి మార్పు చేసేటట్టు భావించవచ్చు? బ్రిటిష్ చట్టాలు అనేటివి కూడా అప్పుడు కూడా అంటే డిలే అయ్యేది తీర్పు రావడానికి. అంటే కోర్టులో అంటే రోజులు వచ్చేది. కొన్ని కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని కొన్ని తీసింది. అట్లా కాకుండా ఇల్లు కొంచెం ఏంటంటే ఈ కొత్త చట్టాల్లో 45 రోజులలోనే అంటే దాన్ని ప్రతిపాలన చేయాలి. అది కొంచెం హర్షించదగ్గ విషయమే. ఏదేమైనా కూడా అంటే పాత చట్టాలు అంటే రద్దు చేసి కొత్త చట్టాలు తీసేవనేది నేను స్వాగతిస్తాను. కానీ వీటిలో కొన్నిటి మాత్రం ఖచ్చితంగా సవరణ చేయాలని మాత్రం కోరుతున్నాను. జిల్లాలో మొట్టమొదటిగా నిన్న మనం చూసుకున్నట్టయితే మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది సిర్పూర్ టీలో. ఇటువంటి చాలా దారుణమైన మరి కేసులలో ఎలాంటి విధంగా దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉంది? ఈ హత్యాచారాన్ని నిందితులు కానివ్వండి, లేకుంటే ఇట్లాంటి ఈ మైనర్ బాలికపై ఇట్లా చేసిన వాళ్ళని బహిరంగంగా శిక్షించాలి. ఎంత కఠినంగా చట్టాలు ఉంటే ఆడపిల్లని చూడాలంటే భయపడే రోజులు రావాలని ప్రధానంగా కోరుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతుందో ఈ శిక్ష పడడానికి డిలే కావాలి. ఖచ్చితంగా ఎంత ఒక 21 days 45 days ఆ యొక్క మృగానికి అంటే బహిరంగంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో పత్తి మొక్కలు పీకేసిన అటవీశాఖ అధికారులు. లబోదిబోమంటున్న గిరిజన మహిళ, మా భూమిని అటవీ శాఖ అధికారులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మహిళా రైతు తేజావతి లక్ష్మి ఆరోపించారు. రైతు బంధు క్రాఫ్ట్ లోను కూడా ఈ భూమిపైన తీసుకున్నట్లు, తమ భూమిని ఇప్పుడు తీసుకున్న ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ రద్దు చేసి పరీక్షలు నిర్వహించేందుకు అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నీట్కి వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం సందర్భంగా బర్కత్పుర సిగ్నల్ నుండి నారాయణగూడ ఫ్లైఓవర్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్లు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగు మందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు విక్రయించాం, కానీ విక్రయించిన 2 నెలలు గడుస్తున్నా మాకు డబ్బులు రాలేదు. మా డబ్బులను PACS పోనకల్ వారు
గోల్మాల్ చేశారని ఆరోపించారు. మా డబ్బులు మాకు ఇచ్చే వరకు మా నిరసన కొనసాగిస్తామన్నారు. బోనకల్ PACS లో రైతు భరోసా నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గేటుకు తాళం వేసి నిర్బంధించినట్లు తెలిపారు. వాళ్ళని చాలా ఇబ్బందులకు పాలు చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అధికారులు వారి యొక్క మొండి వైఖరి విడనాడి ఇప్పుడు అన్యాయం జరిగినటువంటి పంట పండించి ఏదైతే పంట అమ్మినటువంటి రైతులు ఉన్నారో డబ్బులు రాని వారి రైతులకు అధికారులు వెంటనే వారికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున మేము మనవి చేస్తున్నాం. నేను చనిపోతున్నా, నా ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని MRO, SI ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందారు. తన కుటుంబానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోలో సోషల్ మీడియాలో పెట్టి చనిపోయారు. మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, రెండు ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన MRO గారికి చెప్పానయ్యా, MRO గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి SI గారికి చెప్పాయా, SI గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏమీ లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గచ్చింతరం కూడా ఏమీ లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శర్రు. ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. రెండో ఆలోచన కూడా ఏలేదు. నాకు మతముడే అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. వికారాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో బస్ సౌకర్యం అతి దారుణంగా ఉంది. శ్రీ చైతన్య స్కూల్లో యాజమాన్యం పిల్లలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇస్తున్నట్టుగా భావిస్తూ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను వసూలు చేస్తూ ఒక పక్క బస్సులో 40 సిట్టింగ్లకి కెపాసిటీ ఉండగా అందులో 120 మంది పిల్లల్ని, టీచర్స్ని కూర్చోబెడుతూ పిల్లల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు సీతారాం ప్రాజెక్టు రీజిడెన్ పేరుతో ఎడారిగా మారిస్తే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నరసయ్య అన్నారు. పలు పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నరసయ్య హరిప్రియ నిరసన నిర్వహించారు. ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాకుండా వైరా నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రగొండ, సుజాత్ నగర్, సత్తుపల్లి, ఏన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద సీతారాం ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ ఆఖర్ జలాధారణను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. వనపర్తి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఆయన సన్మానించారు. గురువుతో మేము, గురువు ఎక్కడ ఉంటే అక్కడే మా చదువు అంటూ గురువుతో విద్యార్థులు పాఠశాలలు మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్లు బదిలీలపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితో పాటు 10ల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. పోనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్డిటిగా ఉపాధ్యాయుడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వడం అసహనం వ్యక్తం చేశారు. అందరూ ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ను ఆదేశించారు. భారతదేశంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో పాఠశాలల బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని యువజన విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. నరేంద్ర మోడీ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, గత 25 రోజులుగా నీట్ ప్రశ్నపత్రం లీకేజ్పై ఎన్ని పోరాటాలు చేస్తున్నా కనీసం ప్రధానమంత్రి స్థాయిలో నుండి ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 25 రోజులుగా ఎన్టీఏ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ నీట్ కావచ్చు, నెట్ కావచ్చు, దేశంలో సుమారుగా 72 ఎగ్జామ్ పేపర్లు ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత జరుగుతున్నా ఈ దేశంలో నరేంద్ర మోడీ కనీసం ఇవాళ లోక్సభలో పార్లమెంట్లో నీట్ పైన చర్చ జరగకుండా అక్కడ ఉన్నటువంటి విపక్ష నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా నీట్ పైన సుప్రీంకోర్టు జడ్జితోని విచారణ జరిపించకుండా ఇవాళ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనపడతా ఉంది. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవాక్కులు చవాకులు పెడితే చూస్తూ ఊరుకోమని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీరాల విజయచంద్ర అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశామన్నారు. పార్లమూరులో ఓడిపోవడం చాలా బాధాకరం అన్నారు. సరే ఎంపీలు ఉన్నారు, ఆయన అక్కడి వరకే ఇది ఉన్నారు, వాళ్ళ నాయకులతో అప్పుడున్న నాయకులతో కొద్దిగా ఇది ఉన్నారు. రాజకీయాలకే దూరం ఉండాలనుకున్న వ్యక్తిని మాలాంటి కొంతమంది ఇక్కడ ఉన్న కొంతమంది పోయి ఒప్పించి అన్ని చేసి కాంగ్రెస్ పార్టీ బతకాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయాసాలు ఇది చేసి మేఘారెడ్డి గారిని ఒప్పించడం జరిగింది. ఒకవేళ మేఘారెడ్డి గారు ఆ ధైర్యం చేసి అన్ని చేసి ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మిమ్మల్ని తీసుకొని మేఘారెడ్డి ఇంటికి పోయాను. మేఘారెడ్డితో మీరు ఏం మాట్లాడారు? మీరు రాండి, మీకు టికెట్ ఇస్తాం, మీకు టికెట్ ఇప్పించే బాధ్యత నాది, మీకు టికెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత నాది అన్నమాట మాట్లాడారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఎందుకు ఇప్పుడు అవాకులు చెవాకులు పెడుతున్నారు? రెండు, నిన్న ఏదైతే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాలమూరు ఓడిపోవడం అది మన ముఖ్యమంత్రి గారికి చాలా చెడ్డ పేరు వచ్చిందన్నమాట. అయ్యా గౌరవ చిన్నారెడ్డి గారు, మిమ్మల్ని గురువుగా భావించి మీకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష కుల మత రహిత వేదికగా లతారాజా ఫౌండేషన్ పనిచేస్తుంది. గత 7 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సేవ చేసే వారికి ఈ ఫౌండేషన్ పెద్దపీట వేస్తూనే మిగతా వారిని ఉత్తేజపరుస్తుంది. ఈ సంస్థ 17వ జాతీయ సేవా ధార్మిక అవార్డు కార్యక్రమానికి సిద్ధమైంది. 8 అక్టోబర్ 2024లో నల్గొండ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో అవార్డుల కార్యక్రమం చేపట్టనుంది. ఈ అవార్డు ప్రోగ్రామ్ కి కుటుంబ సమేతంగా హాజరు కావాలని లతారాజా ఫౌండేషన్ ఎండి కేకే రాజా తెలిపారు. సిల్వారెడ్డి గారి ద్వారా వాసు గారు పరిచయం అయ్యారు. వాసు గారు నన్ను రమ్మంటే వీళ్ళ ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్ స్టోన్ బిల్డింగ్ ది యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీమ్డ్ యూనివర్సిటీ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరప్రసాద్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు.
దానికి ఆ రోజు నేను కూడా వెళ్ళాను. అక్కడ 1300 మంది పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అక్కడ హాస్టల్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్ కానీ, లైబ్రరీ 13,000 మంది, 13,100 పుస్తకాలతో లైబ్రరీ, పెద్ద 30 ఎకరాల ప్రాంగణం, 8 స్పోర్ట్స్ రూమ్స్ అంటే గ్రౌండ్స్ ఉన్నాయి. అద్భుతమైన ఏరియా. దానికి వరప్రసాద్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకా ఇందులోనే మన మధ్య ఉన్నారు వాసు గారు. ఒకసారి పైకి రావాల్సిన కోరుతున్నాం. వాసు గారు మా జీనియస్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నరు. ఈయనన్ను ఆయన సిల్వారెడ్డి గారు, వారి మిస్సెస్ వాణి గారు కూడా ఉన్నారు. అయితే వీరు వాళ్ళ అమ్మాయి పేరు మీద సుమారుగా 60 కోట్ల రూపాయలు వీరికి ఆర్థిక సహాయాన్ని అందించారు. 60 కోట్ల రూపాయలు, ఒక 35 ఇంకో 70 ఎకరాలు కొన్నారు. 35 కోట్లు పెట్టి 100 ఎకరాల ప్రాంగణం, అది డీమ్డ్ యూనివర్సిటీ రాబోతుంది. దాని కన్స్ట్రక్షన్కి ఇంకొక 25-35 కోట్లు వారు, మళ్ళీ 25 కోట్లు వారు ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 60 కోట్ల దాకా వారి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.